హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలిత కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకు పెసరపప్పు ఫ్రై అండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని 2 వట్టిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం పెసరపప్పు వేసి పెసరపప్పు నూనెలో కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఒక 2 డేస్ అయినా ఉంటుంది కూర, చాలా బాగుంటుందండి. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత అందులో ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని పసుపు, అల్లం వెల్లుల్లి రెబ్బలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. అవి కొంచెం మగ్గిన తర్వాత మునగాకు వేసి కాసేపు మగ్గ పెట్టండి మూత పెట్టి. ఇది ఏరుకునేటప్పుడు జాగ్రత్తగా వేరుకోవాలండి. పుల్లలు వస్తే గొంతులో ఇరుక్కుంటాయి. చూసుకొని ఏరుకోవాలండి, కొంచెం టైం అయినా సరే పట్టినా సరే. ఇప్పుడు కాస్త కారం, తగినంత కారం, ఉప్పు, కొంచెం జీలకర్ర మెంతుల పొడి అండి. నేను సాల్ట్ కొంచెం తక్కువ వాడతానండి. మీరు చూసి మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. కొంచెం చింతరిక్కలు మీ ఆప్షన్ అండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అది నేను వేసుకున్నాను, మీ ఇష్టం అది. కానీ కర్రీ చాలా బాగుంటుందండి. 2 డేస్ ఉంటుంది ఇది. అన్నంలో కానీ, జొన్న రొట్టెలో కానీ, చపాతీకి కానీ చాలా బాగుంటుంది. అయిపోయిందండి ఫైనల్గా. ఒకసారి కలబెట్టుకొని పక్కకెట్టుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.